ఆ తప్పుతోటి కొంతమంది పేషెంట్లని చంపేశాను కూడా. అంటే బికాస్ ఆఫ్ మై మిస్టేక్స్ దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ హు గట్ కాంప్లికేషన్స్, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తక్కువ నెంబర్స్. బట్ అట్టని చెప్పి నాకు ఏ కాంప్లికేషన్ రాలేదని ఎవరు అంటే అది అబద్ధం ఆడుతున్నట్టు. కాంప్లికేషన్ వస్తే బట్ కాంప్లికేషన్లు రాను తగ్గిపోతాయి. అదే అనుభవంలో ఉన్న అద్భుతం. మీకు బాగా కిక్ ఇచ్చిన సర్జరీ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. 4 జాయింట్లు ఆపరేట్ చేసి 2 మోకాళ్ళు 2 హిప్స్ చాలా మందిని నడిపించాను, రొమటాయిడ్ పేషెంట్స్ని. అంటే వాళ్ళు అంతమంది వీల్ చైర్లో కూర్చున్నారు, వాళ్ళందరూ లేచి తిరుగుతున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా బోల్డంత ఆనందం వస్తుంది నాకు. ఎప్పుడైనా ఈ సర్జరీ చేయలేనేమో, కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుందని ఇప్పటికెప్పుడైనా అనిపిస్తుంది? ఎప్పుడు అనిపించింది నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ మొండి ధైర్యం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు, ఏం సార్ ఏంటంటే నేను మంచి అనుకుంటున్నాను, ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎంత మించి ఇంకేయాలని. ఆ మొండి ధైర్యంతో చాలా సర్జరీలు చేసి టచ్ వుడ్ 80% బాగా అయిపోయినాయి. చాలామంది యంగ్ చామ్స్ ఉంటారు సార్ డాక్టర్స్. కొందరు ఆర్థో సెలెక్ట్ చేసుకుంటే, కొందరు గైనిక్ అని, ఇలాంటి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి మన డాక్టర్లో. ఆర్థో సెలెక్ట్ అయిన డాక్టర్స్ చాలామంది ఉంటారు. సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు మీరు ఫ్యాకల్టీగా కూడా చేశారు ఇంతకుముందు కూడా. ఎలాంటి సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుంటే మీలాంటి డాక్టర్ అవ్వగలరు అని చెప్పాలి అని అంటే వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఆర్థోపెడిక్ సర్జరీ కానీ చేసుకున్న తర్వాత ఏ డాక్టర్గా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక్కటి మర్చిపోకూడదు, పేషెంట్ ఫస్ట్. అది మా ప్రిన్సిపల్ గారు ఒక ఆయన చెప్తున్నవాడు, వెదర్ యూఆర్ డాక్టర్ ఆఫ్ ఎల్లోపతి, హోమియోపతి ఆర్ నేచురోపతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సింపతి అని. అది ఇంపార్టెంట్. సో పేషెంట్ని ఫ్యామిలీ మెంబర్ కింద చూస్తే చాలు, అన్నీ సెట్ అయిపోయి. మీలాగా పెద్ద డాక్టర్ కావాలి అని అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏం లేదు, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. బట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఫస్ట్ పేషెంట్ గురించి ఆలోచించాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ నేర్చుకుంటూ ఉండాలి. నాకు అన్నీ వచ్చేసి అనుకుంటే అంతే, అది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. అన్ని స్పెషలైజేషన్స్లో మీకు బాగా నచ్చిన స్పెషలైజేషన్ ఏంటి సార్? ఆర్థోపెడిక్స్. ఇదే అంతే కదా మరి, దాన్ని తీసుకున్నాను. అంటే ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది, మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్తారు? జస్ట్ బికాస్ ఆర్థోపెడిక్స్ అంటే కాలేజ్ డేస్లో అంటుంటారు కదా, మా ఆర్థో గ్రేట్ కాలేజ్ లేచి నిలబెట్టచ్చు, నడిపించవచ్చు. సో అది అంతమించి ఎక్స్ట్రాడినరీ బ్రాంచ్ అని అనుకోను, బట్ నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. సార్ చాలాసార్లు డెలివరీ అయిన తల్లులు ఉంటారు పాపం, యంగ్ పిల్లలు కూడా ఉంటారు, 30 ఏజ్లో 25 ఏజ్లో డెలివరీస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా వీళ్ళకి వెనకాల ఇక్కడ హిప్ బ్యాక్ సైడ్ కింద ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్. ప్రతిసారి అదే సమస్య బాధపడుతుంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కాల్సంతా జండుబామ్ అలా రాస్తూనే ఉంటారు. ఆ పెయిన్ ఏంటి, దాని గురించి కొంచెం. ఆడవాళ్ళకి నడుము నొప్పి అన్నది చాలా కామను, ఇండియాలో మరీ కామను. ఎందుకంటే పాప వాళ్ళు పొద్దున్న లేస్తే వంగి పనులు చేస్తారు. వంగి ఇల్లు ఉడవడం, ముగ్గులు వేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ కూడా వంగి చేస్తారు. అది తప్పు. సో అసలు వంగకూడదు, ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి, స్ట్రైట్గా నిల్చోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చరల్ ప్రాబ్లము. తర్వాత ఇప్పుడు స్పైనల్ ఎనస్థీషియాకి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. అగైన్ అదొక అపోహ. స్పైనల్ ఎనస్థీషియా చేయించుకున్నాం సార్, వెన్నుపోస ఇంజక్షన్ ఇచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు నడువు నొప్పి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. సో బేసికల్గా నడువు నొప్పి ఉన్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పోస్చరు. కుర్చీలో కూర్చున్నా సరే వెనకాల దిండు వేసుకొని స్ట్రైట్గా కూర్చోవాలి, వంగి పని చేయకూడదు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అమ్మలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక దిండు పెట్టుకొని, ఆ దిండు మీద బేబీని పెట్టుకొని ఆ బేబీతో బ్రెస్ట్ ఫీడింగ్ చేయించుకోవాలి. ముందుకు వెళ్ళి బ్రెస్ట్ ఫీడింగ్ చేయకూడదు, అట్లా ముందుకు వెళ్ళకూడదు. చదివిన తర్వాత స్పైన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది బాగా ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ పోస్చరు, రెండోది ఎక్సర్సైజ్. ఆ పెయిన్ ఈ 365 డేస్లో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా జండుబామ్ వాడుతూ ఉంటుంది. అది చేత కాస్త స్ట్రెయిన్ అయితే అలాంటి వారికి ఎట్లా సార్? అంటే ఏమన్నా బోన్ ఏమన్నా అరిగిపోయి ఉండి ఎప్పుడైనా బాగా అవసరమైతే ఎంఆర్ స్కాన్ తీస్తే ఏమైనా డిస్క్ అరిగి ఉంటే డిస్క్ ఆపరేషన్ చేస్తాం. బట్ 1 in 1000 మామూలుగా అయితే అక్కర్లేదు. జాతకాలని బాగా నమ్ముతారా సార్? అసలు ఒక జాతకం కానీ, ఒక న్యూమరాలజీ కానీ, ఒక వాస్తు కానీ ఇంత మటుకు ఏది నమ్మకలేదు. నాకు ఉన్నది ఒకే ఒక్క నమ్మకం, మానవత్వం, మనిషి మీద నమ్మకం, అంతే, ఇంకేనా. కనీసం దేవుడిని నమ్ముతారా సార్? దేవుడిని నమ్ముతారు, ఒక సూపర్ పవర్ ఉంది అనుకుంటాను. అంతేగాని పూజలు చేయించుకొని, గుండ్లు కొట్టించుకొని అట్లాంటివి చేయను. నేను ఇంట్లో దేవుడు ఉన్నాడు, నిల్చొని ఒక దండం పెట్టి, స్వామి గివ్ మీ ద పవర్ టు హెల్ప్ ద పీపుల్ అని వస్తాను, అంతే. అంతకుమించి పూజలు పురస్కారాలు అట్లాంటివి లేవు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. పేరెంట్సే అంతనా సార్? మీ వరకు మరి మీకు ఇలాంటి అలవాట్లు వచ్చింది చిన్నప్పటి నుంచి, అది అలా ఉండిపోయింది అంతే. అంటే సైన్స్ని ఎక్కువ నమ్మేసరికి అది కూడా ఎక్కువగా గాడ్ని నమ్మొద్దు అనుకున్నారు. దేవుడు అంటే పిచ్చ నమ్మకం వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నాకు ఎందుకో ఒక సూపర్ పవర్ ఉంది, నాస్తికుడిని కాదు, సూపర్ పవర్ ఉందని నమ్ముతా. సూపర్ పవర్ ఏంటో నాకు తెలియదు. ఆయన గైడెన్స్ ఇస్తాడు మనకి,
మనకి మంచి చేస్తే మంచి చేస్తాడని నమ్మకం ఆయన. పురాణాలు నమ్ముతారా పోనీ సార్? రామాయణం, పురాణాలు మహాభారతం చదువుతాను, పురాణాలు నాకు ఇష్టం. రామాయణ మహాభారతం కొన్ని వందల సార్లు చదువుతాను, వింటాను, చూస్తాను. అద్భుతమైన దాంట్లో నుంచి బోల్డ్ నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, లైఫ్ లెసన్స్ ఉంటాయి. రామాయణం చదువుతున్నప్పుడు అనిపించిందా సార్ నిజంగా జరిగిందా ఫిక్స్? అది అసలు పట్టించుకోను. ఎలా హౌ యూ బిలీవ్? చెప్పేది నిజంగా జరిగిందా లేదని అసలు పట్టించుకోను. డెఫినెట్గా అసలు ఈవెన్ రాసినా సరే అద్భుతమైన కాల్పనికత అనిపిస్తుంది. సో కాబట్టి అది జరిగిందా లేదని అసలు పట్టించుకోను. అద్భుతమైన కావ్యం అంతే. యంగ్స్టర్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు సార్, చాలాసార్లు కూడా కెరియర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా తొందరపడతారు. మీరే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయ్యాను, ఎంబీబీఎస్ దక్కించుకోవడానికి నాకు చాలా టైం పట్టిందని. ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్తో కొంతమంది రిజర్వేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. ఆ ఎయిమ్ని చేస్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు సార్? ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి. నేను 4 సార్లు రాశాను ఎంట్రన్స్, పట్టు వదలని విక్రమార్కులాగా. సో ఏదైనా మనం కావాలి అనుకుంటే దాన్ని వెనకాల పడి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా ఉండటం ఒక్కటే మార్గం, ఏం లేదు. దట్స్ ఆల్. ఏదో ఒక రోజు దేవుడు కూడా ఇసుకుబట్టి అబ్బా ఆడికి ఇచ్చేయండి రసీట్ అంటాడు. తల్లిదండ్రులని దైవ సమానులు అంటుంటారు సార్. అలాంటి తల్లిదండ్రుల గురించి గురువారెడ్డి గారు చెప్పాలి అంటే నా అదృష్టం, నేను ఎప్పుడు దేవుడికి చెప్తాను ఆమె బ్లెస్డ్ సోల్ అని. అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు, అద్భుతమైన బ్రదర్సు, భార్య, పిల్లలు, ఒకటే స్నేహితులు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ప్రతిరోజు ఆనందాన్ని కల్పించేవాళ్ళే. మా అమ్మ నాన్న కూడా అంతే, బోల్డ్ అంత వాల్యూస్తో పెంచారు. నాకు చదువుతో పాటు సంస్కారం నేర్పించారు. నలుగురిని ఒకేలాగా చూసే ఒక సమానత్వాన్ని, మానవత్వాన్ని నేర్పించారు. సో అన్నీ వాళ్ళిద్దరి చలవే. నాన్నగారితో ఉన్న తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు సార్? నేర్చుకున్నాను, ఆయనతో దెబ్బలు తిన్నాను, బెల్ట్ దెబ్బలు తిన్నాను. బట్ ఆయన చాలా నేర్పించాడు నాకు. అట్లానే మా అమ్మ కూడా అందరినీ, మా ఇంట్లో ఎప్పుడు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మా పిన్ని పిల్లలు, మా మామగారి పిల్లలు, మేము ముగ్గురు తమ్ముళ్ళు, అన్నదమ్ములు. బట్ 10 మందిని ఆమె ఒకే రకంగా చూసేది. సో అది ఆమెలో నేర్చుకున్నాను.